నా జీవితంలో చాలా విషయాల కొరకు ప్రార్థన చేశానయ్యా, ఎంత ప్రార్థన చేసినా ఇంతే, జవాబు రావట్లేదులే అని నేను మౌనం అయిపోదాం అనుకుంటున్నానయ్యా అని మీరంటే మీకు ఒక శుభవార్త చెప్తాను. దేవుడు ఎప్పుడైనా నీ బ్రతుకులో ఆలస్యం చేస్తున్నాడంటే అద్భుతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతున్నాడు, విశ్వసించు. హన్నా ఎల్కానాకు దేవుడు ఆలస్యం చేయలేదా? తాను మొదలుకొని బేర్షెబ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తను ఆ తల్లి ఒడిలో వేశాడు. అబ్రహాము షారాలకు దేవుడు ఆలస్యం చేయలేదా? నవ్వును పుట్టించే ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. ఎలిజబెత్ జకర్యాలకు దేవుడు ఆలస్యం చేయలేదా? మండుచూ ప్రకాశించే దీపము వంటి బాప్తిస్మమిచ్చే యోహానును ఎలిజబెత్ అమ్మ తల్లి ఒడిలో వేశాడు. ఇదొక సంతాన విషయంలోనే కాదు సుమి, నీ ఉద్యోగ విషయంలో దేవుడు ఆలస్యం చేస్తున్నాడా? కలవరపడకు, మరి బిగ్గరగా కేకలేయటం ప్రారంభించు. నీ కుమార్తెల వివాహ విషయమై దేవుడు ఆలస్యం చేస్తున్నాడా? కలవరపడకు, మౌనం కాకు, మరి బిగ్గరగా కేకలేయటం ప్రారంభించు. నా కొడుకు మారాలి, నా భర్త మారాలి, ఇంతకాలం కేకలేసానయ్యా, జవాబు రాలేదు, ఇక ప్రార్థన ఆపేస్తాను అని అనుకుంటున్నావా? ఈరోజు ప్రభు అంటున్నాడు, మరి బిగ్గరగా కేకలేయటం ప్రారంభించు. దేవుడు ఆలస్యం చేసాడంటే అద్భుతమైన దాన్ని నీ ఒడిలో దేవుడు వేయబోతూ ఉన్నాడు. నమ్మిన బిడ్డలు చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఓ మాట నేను ఎప్పుడు చెప్తా, అద్భుతమైనది ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది. ఆమెనన్నట్టు ఒకసారి ఏమన్నాను? ఆమెనమ్మన్నానా? దానికి ముందు ఏమన్నాను? అద్భుతమైనది ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది. ఓ మాట అండి, మా బ్రదర్స్ బ్యాచ్ని కూరగాయలు తీసుకురమ్మని పంపించారు. ఏదో ఫంక్షన్ జరుగుతుంది, ఓ 10 కిలోలు వంకాయలు తీసుకురమ్మన్నారు. 10 కిలోల వంకాయలు కూడా 10 సెకండ్లో తీసుకొస్తాం, ఎందుకంటే మేము ఏరం. ఆ బొట్టలో ఉన్నాయి త్రాసులో వేస్తాం, త్రాసులో ఉన్నాయి అదే సంచిలోనే సార్, వెంటనే సంచిలో వేసుకొని 10 సెకండ్లో తీసుకొస్తాం. మేము తీసుకొచ్చిన వంకాయల్లో అద్భుతం 9 కిలోలు పుచ్చి ఉంటాయి. మిమ్మల్ని కనుక పంపిస్తే, కూరగాయలకు పంపిస్తే మీరేం చేస్తారో తెలుసా? ఒక్కొక్క టమాటాను పట్టుకొని, ఒక్కొక్క వంకాయను పట్టుకొని ల్యాబొరేటరీలో సైంటిస్టు టెస్ట్ చేసినట్టుగా టెస్ట్ చేస్తారు. దాన్ని తిప్పి తిప్పి, నా వైపు చూడాలా, దాన్ని తిప్పి తిప్పి, దానికే కనుక కళ్ళుంటే కళ్ళు తిరిగేదాకా తిప్పి 10 కిలోలు కొనడానికి 10 గంటలైనా పెద్ద ఆశ్చర్యం లేదు మీకు. అయితే విచిత్రం తెలుసా? మీరు తీసుకొచ్చిన 10 కిలోల వంకాయల్లో దేవుని మహా గొప్ప కృపను బట్టి ఒకటి కూడా పుచ్చుతుండదు. ఆలస్యం ఎప్పుడు అద్భుతాల వేదికగా దేవుడు మారుస్తాడు. ఆలస్యం ఎప్పుడు అద్భుతాల వేదికగా మారుస్తాడు. మీలో ఎవరైనా ఈ రాత్రి కృంగిన స్థితిలో వచ్చారేమో, అయ్యా ఎన్నో